అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా మారుస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్లకి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తరహాలోనే అమరావతిని నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+7లో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్ లో తీర్చిదిద్దారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణ జరిగింది ఒక్క అమరావతిలోనే అని చంద్రబాబు తెలిపారు. గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు తన విజన్ చెబితే అవహేళన చేశారని గుర్తు చేశారు. కానీ హైదరాబాద్ లో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించినట్లుగా చెప్పారు. ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్లో మీరు భూమి ఇచ్చారు. ఫేజ్ 2లో మీరందరూ కష్టాలు పడ్డారు. ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి, ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు. వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండేవాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో. ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, బంగారు పండించే భూములు ఇవి. మంచి గ్రీనరీ వస్తుంది, చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది. హైదరాబాద్లో నేను ₹1 గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ కట్టా. ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరిగాయి. ఈ రోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 70% వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేశాం. ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే. రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి. ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది. దానికి ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి మనం ముందుకు పోతున్నాం.